హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో 3ds మ్యాథ్స్ సిరీస్లో ఇది యాక్చువల్గా 18th లెసన్. దీంట్లో మనం నేర్చుకోబోయే టాపిక్ ఏంటంటే కాంపౌండ్ ఆబ్జెక్ట్స్లో 4th మోడల్ షేప్ మర్జ్. సో షేప్ మర్జ్కి ముందు ఇంకొక ఆప్షన్ యాక్చువల్గా మనం మిస్ చేసాం, అంటే నేను మిస్ చేశాను కావాలనే ఇంటెన్షనల్గా. ఎందుకంటే అది బ్లాబ్ మెష్ అని ఒక ఆప్షన్ ఉంది. బ్లాబ్ మెష్ గురించి మనకు తెలియాలి అంటే పార్టికల్స్ గురించి కొంచెం బేసిక్ అవగాహన ఉండాలి. ఆల్ ఆఫ్ సడన్ నేను పార్టికల్స్లోకి జంప్ అయ్యి దాని యొక్క స్పీడు, లైఫ్ స్పాను, ఈ ఆప్షన్స్ అన్నీ డిస్కస్ చేసి బ్లాబ్ మెష్లోకి వస్తే బాగుంటుంది అనే ఒక రీజన్ ద్వారా ఆ బ్లాబ్ మెష్ అనే పర్టికులర్ ఆప్షన్ని స్కిప్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో మనం నేర్చుకునేది షేప్ మర్జ్. ఇప్పుడు ఫోటోషాప్లో లేయర్ మర్జ్ అంటారు. మర్జ్ అంటేనే బేసిక్గా కంబైన్డ్, అంటే యునైట్ అంటే కంబైన్డ్ అవడం అనమాట. ఒక షేప్ని ఒక 3D ఆబ్జెక్ట్కి మర్జ్ చేయొచ్చు, లేదంటే రెండు షేప్స్ని కూడా మనం మర్జ్ చేయొచ్చు. షేప్ మర్జ్ అనే దాంట్లో ఉన్న ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఒక 3D ఆబ్జెక్ట్ ఒక 2D ఆబ్జెక్ట్ కంబైన్ చేయొచ్చు, లేదంటే రెండు 2D ఆబ్జెక్ట్స్ కంబైన్ చేయొచ్చు. కానీ రెండు 3D ఆబ్జెక్ట్స్ మర్జ్ చేయడానికి మాత్రం షేప్ మర్జ్ అనేది పనిచేయదు. షేప్ మర్జ్కి ఆపోజిటే కనెక్ట్. కనెక్ట్ అంటే రెండు 3D ఆబ్జెక్ట్స్ని కంబైన్ చేస్తుంది. షేప్ మర్జ్ అనేది ఒక 3D ఒక 2D, ఒక 2D ఒక 3D, లేదంటే రెండు 2D. అంటే ఇక్కడ 2D 3D అంటే ఏంటంటే అన్ని షేప్స్ని 2D అంటారు, అన్ని ఆబ్జెక్ట్స్ని 3D అనే మనం పిలవాలి. సో ఈ వీడియోలో మనం ఒక 2D, ఒక షేపు, ఒక 3D, ఒక ఆబ్జెక్టు తీసుకుందాం. సో ఫస్ట్ మనకు నచ్చిన ఎనీథింగ్, సే ఒక బాక్స్ తీసుకుందాం, లేదంటే ఓకే. సో ఫ్రంట్లో లేదంటే పర్స్పెక్టివ్లో ఒక బాక్స్. ఈ బాక్స్కి విడ్త్ హైట్ అన్నీ ఈక్వల్ తీసుకుందాం. సో 100 100 100 అంటే యాక్చువల్గా ఇది క్యూబ్ అన్నమాట. ఫైన్. సో దీన్ని అన్నిటినీ నేను సెంటర్లో అలైన్ చేస్తున్నాను, కింద 0 0 కోఆర్డినేట్స్ పెట్టి. ఇది యాక్చువల్గా ఒక ఆబ్జెక్ట్, అంటే ఒక 3D సర్ఫేస్. ఇది ఒక 2D ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ ఈ జామెట్రీకి పక్కనే షేప్స్ ఉన్నాయి. ఈ షేప్స్లో మీకు నచ్చిన షేప్ ఏదైనా తీసుకోండి. ఇక్కడ ఎగ్ అనేది ఏదో కొత్తగా ఇచ్చారు, ఎస్పెషల్లీ 2013లో. నేను దీన్ని యూజ్ చేస్తున్నాను. దీన్ని యూజ్ చేసి ఈ ఫ్రంట్లో ఈ ఎగ్ అనే ఒక చిన్న షేప్ని ఎగ్ షేప్లో నేను డ్రా చేశాను. ఓకే ఫైన్. ఇది ఎగ్ షేప్. సో ఇది నేను ఏం చేస్తున్నానంటే లెఫ్ట్లో కొంచెం ముందుకు మూవ్ చేస్తున్నాను. ఓకే ఫైన్. ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ కాంపౌండ్ ఆబ్జెక్ట్లోకి వెళ్ళిపోయి ఈ షేప్ మర్జ్ పైన క్లిక్ చేసి పిక్ అని చెప్పి ఈ యొక్క 2D అంటే ఈ షేప్ని పిక్ చేయాలి. ఇక్కడ పిక్ షేప్ అంటే ఎప్పుడు కూడా షేప్ని పిక్ చేయాలి, ఆబ్జెక్ట్ని పిక్ చేయకూడదు. అది రూల్ నెంబర్ 1. ఎప్పుడైతే మీరు అలా క్లిక్ చేస్తారో దీన్ని కొంచెం సైడ్ పెడతాను. సో దానివల్ల ఏమవుతుందంటే తర్వాత దాని యొక్క ప్రాపర్టీస్ మారిస్తే ఇక్కడ అప్డేట్ అవుతాయి. ఇది దానికి మర్జ్ అయిపోయింది చూడండి. దీనికి ప్రాబబ్లీ నేనేం చేస్తున్నానంటే ఒక్కసారి మాడిఫైలోకి వెళ్ళి ఈ కుక్కీ కట్టర్ అనే ఆప్షన్ ఎనేబుల్ చేసి దీనికి షెల్ అనే ఒక మాడిఫైర్ ఇస్తున్నాను. ఓకే, షెల్ అంటే ఏమవుద్దంటే బేసిక్గా 2 times ప్రెస్ చేయండి. ఎస్ ఇది ఒక షెల్. ఆటోమేటిక్ ఇది కట్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఎందుకు ఈ పక్కన పెట్టాను అంటే దీన్ని ఇప్పుడు నేను మాడిఫై చేస్తే ఇలా ఓకే ఆటోమేటిక్గా అది కూడా దాని యాంగిల్ మార్చవచ్చు. ఓకే, దాని యొక్క లెంత్ కావాలంటే మార్చుకోవచ్చు, అలాగే దాని విడ్త్ కావాలంటే మార్చుకోవచ్చు. ఈ ప్రాపర్టీస్ అన్నీ ఇక్కడ మారుస్తూ ఉంటే అక్కడ ఆటోమేటిక్గా అప్డేట్ అవుతాయి. ఓకే, దట్ ఈజ్ ఆల్ అబౌట్ షేప్ మర్జ్. ఓకే, ఇక్కడ ఒక షేపు, ఈ సైడ్లో ఒక షేపు, అలా ఎలాగైనా యూజ్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఒక 2D ఉంది, ఒక 3D ఉంది. కానీ రెండు 3Ds పైన కూడా మనం అప్లై చేయొచ్చు. ఎలా అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టార్ తీసుకుందాం. ఇక్కడ స్టార్ అనేటివి, సో ఇక్కడ ఆల్రెడీ ఒక స్టార్ ఉంది ఇట్లా. ఓకే ఫైన్. దీనికి నేనేం చేస్తున్నానంటే నంబర్ ఆఫ్ సైడ్స్ ఒక 16. అలాగే దీనికి ఒక 2Dని కూడా మనం ప్లేస్ చేయొచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్లో ఒక షేప్ ఇక్కడ క్లిక్ చేశాను. ఈ ఫాంట్ అనేదాన్ని నేను మనకి మీ ఇష్టం వచ్చిన ఫాంట్ వాడచ్చు. ప్రజెంట్ నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఈ సెంటర్లో దీన్ని ప్లేస్ చేసి ఈ యొక్క ఫాంట్ వింగ్డింగ్స్ అనే ఫాంట్లోకి వెళ్దాం. ఓకే, ఇక్కడ క్లిక్ చేసామనుకోండి ఈ వింగ్డింగ్స్ అనే ఫాంట్ అంటే ఓమ్ అనే ఒక సింపుల్ లెటర్ వచ్చింది. అంటే ఇది బేసిక్గా ఒక ఆబ్జెక్ట్, ఇది ఇంకొక ఆబ్జెక్ట్. నేను ఏదన్నా మీకు నచ్చిన ఒక ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసి మళ్ళీ సేమ్ కాంపౌండ్ ఆబ్జెక్ట్ షేప్ మర్జ్ పిక్ ఈ ఆబ్జెక్ట్ని షేప్ మర్జ్ చేశాను. ఇప్పుడు నేను కుక్కీ కట్టర్ అంటే ఇది ఆటోమేటిక్గా అలా డిడక్ట్ అయిపోతుంది. ఓకే ఫైన్. ఇది యాక్చువల్గా హోల్ టైప్లో అంటే రెండు షేప్స్కి ఒక షేపు ఒక ఆబ్జెక్ట్కి ఇలా ఈ కాంబినేషన్లో ఎలాగైనా మనం షేప్ మర్జ్ని యూజ్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. స్టే ట్యూన్. హ్యావ్ ఎ గ్రేట్ డే.